హాయ్ నండి సతీష్. మొత్తానికి ఎన్ని ట్విస్టులు వచ్చాయంటే లాస్ట్ వీక్ ఇది ఫైనల్ డే కదా, ఫైనల్ డే ఓటింగ్ ముగిసే సమయానికి ఓవరాల్గా చూసుకుంటే నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చేసింది ఎలిమినేషన్కి సంబంధించి. మరి ఎందుకు వచ్చింది? అయినా సరే నాకున్న అంచనా ప్రకారం ఫైనల్ కన్క్లూజన్లో ఎవరు వెళ్ళిపోయే ఛాన్స్ ఉందనేది కూడా ఈ వీడియోలో చెప్పేస్తా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. మీ అభిప్రాయం ప్రకారం ఎవరు ఉండాలనుకుంటున్నారో, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సాధారణంగా ఏంటంటే ఏ కంటెస్టెంట్ అయితే నామినేషన్లోకి రాకుండా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళతో ఫ్రెండ్లీగా పాజిటివ్గా ఉండేవాళ్ళు కానీ నామినేషన్లో కూర్చుంటే షేర్ అవుతుంది. అట్లా ఈ వారం కూడా చాలా మొత్తం గేమ్ అయితే డిసైడ్ చేసింది. ఈ ఎలిమినేషన్ కూడా ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా డిసైడ్ చేస్తున్నాయి అనే చెప్పొచ్చు ఈ వారం ఓటింగ్ పరంగా చూసుకుంటే. ఇప్పుడు తనూజ రాకపోవడం వల్ల, సుమన్ శెట్టి రాకపోవడం వల్ల కొంతమందికి హెల్ప్ అయితే, రీతు చౌదరి రాకపోవడం వల్ల, వీళ్ళ ముగ్గురు నామినేషన్ కాకుండా ఉండడం వల్ల కళ్యాణ్, భరణి, డీమోన్ పవన్కి హెల్ప్ అయితే ఏం పేరు సంజన అండ్ ఇమాన్యుయల్ ఇద్దరు కూడా నామినేషన్లోకి వచ్చేయడం వల్ల వీళ్ళిద్దరికి లాస్ అయింది, ఒక రకం మైనస్ అయింది. సో ఫైనల్లీ సంజన కూడా రిస్క్ జోన్లోకి వచ్చేసింది కంప్లీట్గా. ఒకవేళ ఇమాన్యుయల్ రాకపోయి ఉండుంటే, నామినేషన్ కాకపోయి ఉండుంటే పక్కగా సంజన సేఫ్ జోన్లో ఉండేది. లేదు సంజన నామినేషన్ కాకుండా ఉంటే సరే ఇమాన్యుయల్ ఏకంగా ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు ఈ వారం. అట్లా అనేక రకాల ఈక్వేషన్స్ అయితే మారి. సో అందుకనే చెబుతా ఎట్లా ఉంది ఎవరి పొజిషన్ ఏంటనేది. సరే ఇక ఓవరాల్గా ఈ వీక్ అంతా చూసుకున్నా సరే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఒక 29-30% ఓటింగ్తో ఉంది. నిజంగా ఇతడు దురదృష్టం ఏంటంటే విన్నర్ రేస్లో ఉండాల్సినోడు ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఉంటాడా, థర్డ్ ప్లేస్లో ఉంటాడా, ఫస్ట్ ప్లేస్ ఉంటాడా అంటే అది చేజారిపోయింది. ఆర్చుకున్నాడనే చెప్పొచ్చు. సెకండ్ ఆర్ థర్డ్ అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ 29% కూడా 30 వరకు ఎందుకు ఉందంటే తనూజ లేకపోవడం వల్ల. మామూలుగానే మనోడు ఆవిడ చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు అంటాం కదా, అట్లా ఇతడు ఎటు తిరుగుతూ ఉంటాడు. పైగా వాళ్ళ అమ్మగారికి ఎప్పుడైతే మరింత చీర పెట్టిందో మనోడు ఇంకా చాలు, ఇంకా ఉన్న 3 వారాలు ఇంకా పల్లెత్తు మాట అండు, ఆవిడకి ఎగనెస్ట్గా ఆడు, ఎక్కడైతే ఎగనెస్ట్గా వెళ్ళాలో అక్కడే బెండ్ అయిపోతున్నాడు, సరెండర్ అయిపోతున్నాడు. దీనివల్ల ఏంటంటే టైటిల్ రేసులో ఉండాల్సినోడు వెనకబడిపోయాడు. సో ఇతడికి వచ్చినంత ఫీడ్బ్యాక్ ఎవరికి రాలే, ఎన్నో రకాలుగా వచ్చింది. అసలు ఇన్ని వారాలు ఉండాలంటేనే గ్రేట్ అని చెప్పొచ్చు. అదృష్టవశాత్తు 3వ వారమే ప్రియాతో పాటు ఉండి అవుట్ అయిపోవలసినోడు ఏంటంటే రకరకాలుగా ఫీడ్బ్యాక్ రావడంతో మార్చుకొని ఆట మార్చుకొని ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఒకప్పుడు ఉండే ఓవర్ యాటిట్యూడ్, యారగెన్సీ గుర్తుందా? రామురాధుడితో చాలా యారగెన్సీగా మాట, నా భుజం గట్టిది, తగులుకుంటే నేనేం చేసేది, అంత యాటిట్యూడ్ ఉండేది. అట్లాంటి ఆయన చాలా చేంజ్ అయ్యాడు. ఇంకా అవ్వాల్సిన దగ్గర అయ్యి ఉంటే ఈరోజు టైటిల్ రేసులో ఉండాల్సినోడు. అయితే మరేం చేస్తాం? మనీష్ మర్యాద చెప్పినా, ప్రియా చెప్పినా, శ్రీజ చెప్పినా, లేకపోతే వీళ్ళందరూ చెప్పినా సరే నాగార్జున కూడా కన్ఫ్యూజ్ చేసేయడం వల్ల, ఇన్పుట్స్ ఫ్రెండ్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్తో మార్చుకుంటున్నాడు అని రాంగ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇక అతడు కూడా ఆవిడ చుట్టూ తిరిగి చెడగొట్టుకున్నాడు. ఎనీవే ప్రస్తుతానికైతే సేఫ్. నిజంగా బ్యాడ్ లక్. హౌస్ నుంచి వెళ్ళాక అర్థమైద్దే. మా ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ చెప్పడం వల్ల, అరే నాయన నువ్వు టైటిల్ గెలవాల్సినోడురా, ఓపెన్ అవ్వలేదు, డైరెక్ట్ అవ్వలేదు, రైవలరీ కొనసాగించలేదు, అట్లా ఇట్లా చెబితే అప్పుడైనా అర్థమైద్దేమో. కానీ ప్రస్తుతానికి ఈ వారంకి అయితే సేఫ్. ఇక రెండో ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు, ఒక 25% చెప్పాను కదా. సంజన కనుక నామినేషన్లోకి రాకపోయి ఉంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ కోసం 1.5% అటు ఇటు పోటీ పడేవాళ్ళేమో. కానీ ఇప్పుడు ఇక్కడ ఇమాన్యుయల్కి పడుతున్న 25-26% వరకు ప్యూర్లీ అతడు ఓటింగే. ఈయనకి పడుతున్నదంతా ఓన్ ఓటింగే, వాళ్ళ అమ్మగారు రావడం. అయితే ఫస్ట్ నుంచి ఇతను నామినేషన్లోకి ఎక్కువగా రాకపోవడం వల్ల కూడా కొంత మైనస్ ఉంటుంది. అయినా సరే ఇంత ఓటింగ్ అంటే చాలా బెస్ట్ ఓటింగ్ జరుగుతున్నట్లే. ఇంకొక మైనస్ ఏంటంటే వాళ్ళ అమ్మగారు చెప్పినట్టుగా నువ్వెందుకు సారీ చెబుతావు, నువ్వు తప్పు ఉంటే సారీ చెప్పు, తప్పు లేకపోయినా ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి అని చాలా క్లియర్ కట్గా చెప్పింది. అట్లాగే ఇతడు కూడా ఓపెన్ అయ్యి ఉండుంటే, ఆ రైవలరీ కొనసాగించి ఉండుంటే, ఎవరితో అయినా ఇష్యూ అయ్యి ఉంటే ఆ రోజు అంతా దాని గురించి నైట్ అంతా నిద్రపోకుండా అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి వివరణ ఇచ్చుకుంటూ సవరణ చేసుకుంటూ ఇవన్నీ అవసరం లేదు. అట్లా ఓపెన్గా ఆడి ఉంటుంటే క్లియర్ కట్ విన్నర్ పక్కాగా చెప్పొచ్చు, కాన్ఫిడెంట్గా 100% చెప్పొచ్చు. కానీ ఆయన ఆ సారీలు చెప్పుకుంటూ కాంప్రమైజ్ అయిపోవడం వల్ల కొంత మైనస్ అయిపోయింది. అయినా సరే బాగానే ఉంది. ఇక ప్రస్తుతానికి అయితే సెకండ్ ప్లేస్. ఇక మూడో ప్లేస్లో భరణి, ఇతను కూడా ఒక 11% ఇట్లా ఉంది. అయితే నిన్న పాపం ఎంతో బతిమిలాడిన కెప్టెన్ కాలేదని సింపతి వస్తుంది. అయితే అప్పటికి అటువైపు రీతు చౌదరి కూడా, ఆమె కూడా ఒకసారి అవ్వలేదు కనుక, ఇతనిలాగే ఆవిడ కూడా తెగ ప్రయత్నాలు చేసుకుని బతిమిలాడుకుంది కనుక ఆమె అయింది కనుక ఆడియన్స్ కూడా ఫోన్లో ఆవిడ కూడా అవ్వలేదు కదా, ఆవిడ బాధపడింది కదా, తన స్టైల్లో తను కింద మీద పడితే ఏదో ట్రై అయితే గట్టిగానే చేసింది కదా అనే ఫీలింగ్ వల్ల భరణి కొంత సింపతి రాలే. ఒకవేళ అక్కడ రీతు కాకుండా ఇంకెవరైనా అయిన వాళ్ళే మళ్ళీ అయ్యారంటే అయ్యో పాప అయిన వాళ్ళే మళ్ళీ అవుతున్నారు తప్ప ఇతడు ఒక్కడే కదా అవ్వలేదు, మరింత సింపతి వచ్చేది.
కానీ పర్వాలే, ప్రస్తుతానికి ఆ ఎపిసోడ్ అయిపోయే టైంకి అయినా సరే అవ్వలేదు. లైవ్ చూస్తే మాత్రం ఎపిసోడ్లో జస్ట్ ఒకసారి కళ్యాణ్ నేను అవ్వలేదు, రీతుకి ఇమ్యూనిటీ ఉంది, నామినేషన్ లేదని రిక్వెస్ట్ చేసినట్టు చూపాడు. కానీ లైవ్లో చాలా ప్రయత్నాలు చేశాడు. ఇవన్నీ కూడా సానుభూతి వచ్చేది. ఇంకా ఉండేది ఒక్క వారమే కెప్టెన్సీ, అది కూడా ఉంచుతాడో లేకపోతే ఇంకేమైనా ట్విస్ట్ ఇస్తాడో. ఒకటైతే మాత్రం ఖచ్చితంగా పెట్టేస్తాడు కెప్టెన్సీ. అప్పుడైతే మరి ఇతడు ఒక్కడే కానట్టు, ఇంకా ఉన్నది ఒకటే ఛాన్స్, అవ్వాల్సింది ఒక్క ఆయన. మరి అప్పుడైనా అయితే వెళ్ళలేదు చూద్దాం. ప్రస్తుతానికి ఇతడు సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక 4th ప్లేస్లో డీమాన్ పవన్, ఇతను కూడా ఒక 11% ఎట్లా ఉంది. రీతు చౌదరి లేదు కనుక అతనికి సుమన్ శెట్టి, తనుజ ఓట్లు బర్నీకి షేర్ అయితే, కళ్యాణ్కి కూడా తనుజ ఓట్లు షేర్ అయితే, ఎమ్మెన్యేలకి మరి లేదని చెప్పి ఇక డీమాన్ కూడా రీతు చౌదరి ఓట్లు అయితే ఒక 5 to 6% ఆడుకుంటే కనీసం ఒక 3% షేర్ అయినా అవుతాయి కదా. ఇట్లా ఇతను కూడా పరిస్థితి బాగానే ఉంది. ప్రస్తుతానికి సేఫ్ జోన్లో ఉన్నాడు. ఇక తర్వాత ఇద్దరి మధ్య ఎవరు, సంజన అండ్ 4వ ప్లేస్లో ఇతను ఉంటే సంజన అండ్ దివ్య, వీళ్ళిద్దరి మధ్య స్టార్టింగ్లో చూసుకుంటే ఒక 2-3% ఇట్లా డిఫరెన్స్ ఉండేది. వీకెండ్ వచ్చేసరికి ఈ దివ్య మెయిన్ తనుజ మీద ఆ సెల్ఫిష్ గేమ్ మీద అటాకింగ్ మోడ్లో వెళ్ళేసరికి పాయింట్ మీద నిలబడి ధైర్యంగా చెబుతుంది. అవతల నుంచి ఆవిడ పాయింట్లెస్ అయిపోయి పర్సనల్ అటాకింగ్ మాదిరిగా వెళ్ళడంతో ఖచ్చితంగా ఇప్పుడు చాలా టఫ్ వచ్చింది. దివ్యకి అయితే గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే ఇప్పుడు తనూజకి ఆ ఒక్క పాయింట్ మీద ఒక్కరు చెప్పలేదు కదా, దివ్య ఒక్క ఆమె చెప్పలేదు కదా. కొన్ని చెప్పింది కూడా పాయింట్లెస్, బేస్లెస్ కాదు కదా, వ్యాలిడ్ పాయింటే, లాజిక్కే చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారమే ఇంకా హౌస్ మేట్స్ 6 చెప్పారు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆఫ్ ది రికార్డ్ చెప్పాలంటే కొన్ని అఫీషియల్గా అక్కడ బిగ్ బాస్ అడిగిన దగ్గరికి హాల్లో కూర్చొని అఫీషియల్గా చెప్పిన ప్రకారం 6 ఓట్లు కాకుండా కానీ రీతు చౌదరి, కళ్యాణ్ కూడా సేమ్ అట్లాగే చెప్పారు. నిజమే కదా, ఆవిడకి వరుసగా 2 వారాలు ఇమ్యూనిటీ అంటే మిగతా వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంటే కదా. అట్లా వాళ్ళకి తెలుసు. అంటే మొత్తంగా హౌస్లో 8 మంది చెప్పినా సరే హౌస్ అంతా చెప్పారు. ఇంకా 8 మంది అంటే ఇంక ఇవిడు తప్ప, అది ఎక్కడైనా లాజిక్కే. బట్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా ఏడుపులతో, ఎమోషనల్తో వాళ్ళకి భయపడిపోయి రీతు చౌదరి, కళ్యాణ్ అయినా ఇంకా వేరే వైపు డీమోన్ వైపు ఒకరు, ఇమాన్యుయల్ వైపు ఒకరు వచ్చారు. కానీ లేదంటే మొత్తం హౌస్ అంతా కూడా అది వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అది అర్థం చేసుకోకుండా పైగా ఓటింగ్ అంతా జరిగిన తర్వాత కూడా బిగ్ బాస్ నేను చెప్పేస్తా, నా డెసిషన్ చెబుతా, ఓటింగ్తో సంబంధం ఏమో. ఓటింగ్ దేనికి పెట్టారమ్మా? కనీసం ఆలోచించాలి కదా, చెప్పేయాల్సింది, వదిలేయాల్సింది. ఎంత బ్యాడ్ అవ్వాలి అంత అయ్యి ఉండదు. అఫ్కోర్స్ బ్యాడ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ అన్ని మ్యూట్ చేసి, ఎడిట్ చేసి, కటింగ్ చేసి లేపేస్తున్నారు అనుకోండి, చాలా ఫేవర్గా ఉందనుకోండి సీజన్ అంతా. ఎనీవే ఇవన్నింటి వల్ల ఈ గొడవ ఇంకా ఒకవేళ బుధవారం కానీ మంగళవారం కానీ జరుగుంటే దివ్యకి ఇంకా ఫుల్ మైలేజ్ వచ్చేది, పక్కా సేఫ్ జోన్లోకి వచ్చేసేది. అయితే లాస్ట్ డే ఆ ప్రోమో పడినప్పటి నుంచి, ప్రోమో తర్వాత లైవ్ తర్వాత ఎపిసోడ్, వీటన్నింటి వల్ల కూడా కొంత బెటరే, కొంతవరకు ఓటింగ్ అయితే గ్రాఫ్ పెరిగింది. అందువల్ల ఇప్పుడు సంజన ఈవిడ అనే పరిస్థితి వచ్చేసింది, నువ్వా నేను అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు సంజన 5th ప్లేస్లో ఉంది. ఓవరాల్గా సంజన కంటెంట్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నిన్న ఉంది, ఆవిడకి సపోర్ట్ చేయలేదు వాళ్ళ రెడ్ టీంలో, బాధపడింది, ఏడ్చింది, ఎమోషన్ అయింది, అక్కడికి వెళ్ళింది. అదే కంటిన్యూ చేయొచ్చు కదా. వెంటనే దివ్య వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా నవ్వడాలు చూస్తాయి, ఇదేం ఆనందం అమ్మ. అట్లా ఆవిడకి రావాల్సిన దగ్గర సింపతి రాకుండా ఆవిడే చేసుకుంటుంది. ఈ సొంత టీంకి ఎప్పుడు అప్పటికప్పుడు జలక్కలేస్తుంది. అంటే సంజన నమ్మలేము. ఇప్పుడు ఏం పేరైనా ఇమాన్యుయల్ హ్యాట్ టాస్క్లు కూడా దివ్యాను అవుట్ చేయలేని, ఇక్కడ కూడా తన టీం వాళ్ళకు మళ్ళీ లోపలికి వచ్చేసారు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చి రీతు చౌదరిని వెళ్ళి అడిగితే సంజన నీకు సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ రెడ్ టీంని దెబ్బేసేస్తుంది అవన్నీ చెప్పడం వల్ల ఆవిడ కూడా చేసింది. ఇట్లాంటి వాళ్ళు అంటే సంజన మీద ట్రస్ట్ పోతుంది. ఇదేంటి అబ్బాయి, ఈ అమ్మాయి సొంత టీంకి దెబ్బ కొట్టేస్తుంది, ఎసరు పెట్టేస్తుంది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో ఆవిడకి రావాల్సిన దగ్గర సానుభూతి రాకుండా తిరిగి నెగిటివిటీ పెరిగిపోద్ది. పైగా సంజన కంటెంట్ కూడా తగ్గిపోతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆవిడ కొంత మైనస్ అయితే అవుతుంది. ఎనీవే ఇప్పుడు నువ్వా నేనా అనే పరిస్థితి వచ్చేసింది దివ్య అండ్ ఈవిడ. ఇక దివ్యకి అయితే చెప్పే కదా, ప్రోమో వచ్చినప్పటి నుంచి లైవ్తో పాటు ఎపిసోడ్తో పాటు దివ్య గ్రాఫ్ అయితే పెరిగింది. లైవ్లో కూడా ఆవిడ కూడా పక్కా ఫిక్స్ అయింది. ఈ వీక్ నేను ఆవిడకి పెద్ద ఫ్యాన్ బేస్ ఉండొచ్చు, ఫాలోయింగ్ ఉండొచ్చు, ఆవిడతో పాటు నేను గొడవలు ఎవరు బర్లా, నేనే వెళ్ళిపోతా. ఒకవేళ నేను ఉంటే బర్నే గారు నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మీ కెప్టెన్సీ కోసం ట్రై చేస్తే, లేదంటే వెళ్ళిపోతాను కూడా ఆవిడ కూడా క్లారిటీ ఉంది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే భయపడకుండా మాట్లాడుతుంది, ఫైట్ చేస్తుంది ఈవిడ. మిగతా వాళ్ళు బెండ్ అయిపోతూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే సంజన అండ్ దివ్య మధ్య నువ్వా నేనా అనేటువంటి సార్ నా అంచనా ప్రకారం ఎక్కువ వెరీ హై ఛాన్సెస్ అయితే దివ్య ఎలిమినేషన్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. దివ్య వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉన్నది, తప్పితే సంజన వరకు రావచ్చు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.